హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రూపేష్, సెబీ సర్టిఫైడ్ రీసెర్చ్ కమ్ డెరివేటివ్ అనలిస్ట్. ఈ రోజు ఒక కొత్త ఇండికేటర్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇప్పటి వరకు మన ఛానల్లో డిస్కస్ చేయలేదు. అండ్ ఈ ఇండికేటర్ చాలా తక్కువ ఎంట్రీస్ ఇచ్చినా కూడా, అంటే ఇండికేటర్ కాదు, ఓవరాల్ సెటప్ అయ్యే వరకు వినండి. మంత్ మొత్తం బ్యాక్ టెస్ట్ చేసుకొని రిజల్ట్స్ చూద్దాం. ఓవరాల్ ఎంట్రీస్ చాలా తక్కువ ఇచ్చినా కూడా అక్యురసీ చాలా 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 బాగుంటది. సో ఈ స్ట్రాటజీలో మనం వాడే ఇండికేటర్ మెయిన్ గా పారాబోలిక్ సార్ అనేది వాడుతూ ఉంటాం. ఓకే, ఇండికేటర్స్ లోకి వెళ్ళి పిఎస్ఏఆర్ అని టైప్ చేయండి. సింపుల్ గా పారాబోలిక్ సార్ అనేది వస్తుంది. ఎస్ఏఆర్ సార్ అంటే పారాబోలిక్ స్టాప్ అండ్ రివర్స్. జస్ట్ ఏం లేదు, దీన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఓన్లీ ఈ డాట్స్ వస్తున్నాయి చూసారా, డైరెక్షన్ ఐడెంటిఫై చేయడానికి చాలా చాలా బాగా. లైక్ సే మనం ఎన్నోసార్లు ఈఎంఏస్ అని, సింపుల్ మూవింగ్ యావరేజెస్ ని, వీవ్యాప్స్ ని, సూపర్ ట్రెండ్ ని, బోలింజర్స్ ని ఇలా ఎన్నో వాడాం కదా డైరెక్షన్ ఐడెంటిఫై చేయడానికి. సేమ్ అలాగే పారాబోలిక్ సార్ కూడా మనకు యూజ్ అవుతుంది. జస్ట్ ఏం లేదు, వీటి థిక్నెస్ పెంచేసుకుందాం. వీటి థిక్నెస్ వచ్చేసి ఇందులోకి వెళ్ళాక సెకండ్ కావాలంటే మీరు థర్డ్ కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ థిక్నెస్ పెంచేసుకోండి. థిక్నెస్ పెంచుకుంటే సరిపోతుంది. అంటే చూడండి డైరెక్షన్ ఎలా చెప్తుంది. ఇది మార్కెట్ ఎప్పుడైతే ఈ డాట్స్ పైన ప్రైస్ ఉన్నదో, విచ్ ఇండికేట్స్ బుల్ మార్కెట్ అని, బుల్లిష్ ఉండబోతుంది అని. మళ్ళీ ఎప్పుడైతే ప్రైస్ క్యాండిల్ వచ్చి దీన్ని కొట్టేస్తుందో, డాట్స్ చేంజ్ అయిపోయినాయి, విచ్ ఇండికేట్స్ బేరిష్ అని. సేమ్ మోడల్ సూపర్ ట్రెండ్ లో కూడా చూస్తూ ఉంటాం కదా. సో అలాగే అనుకోండి, డైరెక్షన్ ఐడెంటిఫై చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ కొన్ని కేసెస్ లో చూడండి, బై ఇవ్వడం, సెల్ ఇవ్వడం, బై ఇవ్వడం, సెల్ ఇవ్వడం, బై ఇవ్వడం, సెల్ ఇవ్వడం, అంటే ఇక్కడ వచ్చిన గెయిన్స్ మొత్తం అంతకంటే ఎక్కువ కూడా పోయే అవకాశం సింగిల్ రిసోర్స్ మీద డిపెండ్ అయి ఉంటే. ఇది మనం చాలా సార్లు మాట్లాడుకున్నామా. ఇక్కడ చూడండి 17వ తారీఖు మంచి గెయిన్స్ లో ఉన్న మనం ఇమీడియట్ గా వచ్చే రివర్సల్ ట్రేడ్స్, ఫేక్ ఎంట్రీస్ వల్ల చాలా చాలా పోగొట్టుకునే అవకాశం అండి. ఇక్కడ చూడండి ఒకటి సూపర్ డూపర్ ట్రేడ్, తర్వాత అన్ని మళ్ళీ ఫేక్ ఎంట్రీస్, ఫేక్ ఎంట్రీస్, ఫేక్ ఎంట్రీస్. అంటే ఇమీడియట్ గా బై సెల్, ఇమీడియట్ గా బుల్లిష్ అండ్ బేరిష్ ఇండికేషన్స్ వస్తే ఇలాగే ఉంటాయి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి, ఈ డైరెక్షన్ కరెక్టే అని మనకు చెప్పడానికి, ఈ డైరెక్షన్ ని కన్ఫర్మ్ చేయడానికి నాకు ఒక కన్ఫర్మేషన్ రిసోర్స్ కావాలి, ఒక మూమెంటమ్ ఇండికేటర్ కావాలి. లైక్ సే మ్యాక్డీ క్రాస్ ఓవర్స్ చూసాం, డిఎంఐ క్రాస్ ఓవర్స్ చూసాం, లేదంటే ఆర్ఎస్ఐ చూసాం కదా. సేమ్ అలాగే ఏడిఎక్స్ కూడా మాట్లాడుకున్నాం కదా లాస్ట్ టైం. ఏడిఎక్స్ ని యాడ్ చేసుకుందాం పోనీ. ఇక్కడ కూడా ఎన్నో ఫేక్ ఎంట్రీస్ నుంచి బయటపడడానికి, పర్ఫెక్ట్ ఎంట్రీస్ ఇటు సైడే వెళ్ళొచ్చు అని స్ట్రెంగ్త్ ఐడెంటిఫై చేయడానికి, డైరెక్షన్ ని కన్ఫర్మ్ చేయడానికి ఏడిఎక్స్ ని యాడ్ చేసుకుందాం. జస్ట్ సింపుల్ ఏడిఎక్స్ అనేది టైప్ చేయండి. ఈ ఏడిఎక్స్ ని ఎలా యూజ్ చేయాలి లాస్ట్ టైం సపరేట్ వీడియో కూడా చేసుకున్నాం. బట్ ఈసారి ఏడిఎక్స్ ని ఎలా యూజ్ చేయాలనేది కూడా సింపుల్ గా చెప్తాను. మార్కెట్ బుల్లిష్ ఉన్నా, బేరిష్ ఉన్నా, ఒకవేళ ఆ బుల్లిష్ ఆర్ బేరిష్ ఆ సైడ్ మూమెంటం ఉంటే, మూమెంటం అంటే ఇది కాదండి. సి హియర్ పారాబోలిక్ సార్ ఈజ్ ఇండికేటింగ్ బుల్లిష్ బట్ దెర్ ఈస్ నో మూమెంటం టువర్డ్స్ బుల్లిష్. హియర్ పారాబోలిక్ సార్ ఈజ్ ఇండికేటింగ్ బేరిష్ బట్ దేర్ ఈస్ నో మూమెంటం టువర్డ్స్ బేరిష్ కదా. సో ఇలాగే ఇక్కడ చూడండి, దేర్ వాజ్ ఎ గుడ్ బ్రేక్ డౌన్ ఎట్ 10:30. ఇమీడియట్లీ పారాబోలిక్ సార్ ఈజ్ ఇండికేటింగ్ బేరిష్ డైరెక్షన్ బట్ దేర్ వాజ్ నో మూమెంటం. స్ట్రెంగ్త్ లేదు, ఈ క్యాండిల్ లో ఎంటర్ అవ్వచ్చు, ఈ క్యాండిల్ లో స్ట్రెంగ్త్ ఉంది, పవర్ ఉంది అని చెప్పగలిగే కన్ఫర్మేషన్ రిసోర్స్ లేదు కదా. ఆ రిసోర్స్ చెప్పేదే ఏడిఎక్స్, కన్ఫర్మేషన్ ఇచ్చేది ఏడిఎక్స్. ఎలా అంటే వెదర్ ఇట్ ఈస్ బుల్లిష్ ఆర్ బేరిష్, ఈ డైరెక్షన్ లో మూమెంట్ ఉంది అని ఏడిఎక్స్ ఎలా చెప్తుందంటే అబౌట్ 20 ర్యాలీ అవుతూ ఉండాలి, అబౌట్ 20 ఆర్ 25 ర్యాలీ అవుతూ ఉండాలి. జస్ట్ ఫర్ ఎన్ ఇండికేషన్ ఒక లైన్ పెడుతున్నాను. ఒక లైన్ పెట్టేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళి కోఆర్డినేట్స్ లో 20 ఇచ్చేసుకుందాం. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. 20 దాటి పైకి వెళ్తుంది. పారాబోలిక్ సార్ ఈజ్ ఇండికేటింగ్ బేరిష్ అంటే ఈ బేరిష్ డైరెక్షన్ లో మూమెంటం ఉన్నది అని అర్థం. ఓకే, parabolic SAR is indicating bearish at the same time ADX is crossing 20 అంటే ఈ డైరెక్షన్ లో మూమెంటం ఉన్నది అని అర్థం, స్ట్రెంగ్త్ ఉన్నది అని అర్థం ఈ డైరెక్షన్ లో. సో అలా మనం ఎంట్రీస్ ని ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. లైక్ సే 20 కావచ్చు, 15 కావచ్చు, 18 కావచ్చు, 25 కావచ్చు, 30 కావచ్చు, 35 కావచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా వాడుతూ ఉండారండి ఏడిఎక్స్ ని. మీరు కూడా డిఫరెంట్ లెవెల్స్ పెట్టి బ్యాక్ టెస్ట్ చేయండి, అబ్జర్వ్ చేయండి, ఫార్వర్డ్ టెస్టింగ్ చేయండి. నేనైతే 20 అయినా తీసుకోండి, 25 అయినా తీసుకోండి, బాగా పనిచేస్తుందని చెప్తాను. కావాలంటే మీకు 25 కూడా వేసి చూపిస్తాను. 20 to 25 ని బఫర్ గా పెట్టుకున్నా కూడా పర్వాలేదు, చాలా 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 బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మార్కెట్ చూడండి, ఇంత మూమెంట్ ఇచ్చినా కూడా స్ట్రెంగ్త్ ఐడెంటిఫికేషన్ ఎప్పుడు జరిగిందో చూడండి. 25 ని క్రాస్ అయిన సమయం 11:10.
1110 కి క్రాస్ అవుతుంది. మార్కెట్ కంప్లీట్ రేంజ్ లో ఉన్నది. ఏడిఎక్స్ క్రాస్ ఓవర్ 20ని దాటి 25ని దాటి పారాబోలిక్ సార్ ఏ డైరెక్షన్ లో అయితే ఉందో ఆ డైరెక్షన్ లో మూమెంట్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, ఎక్కొచ్చు, పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు నిఫ్టీ ఫ్యూచర్స్ షార్ట్ కొట్టొచ్చు, పుట్ ఆప్షన్స్ బై చేయొచ్చు, కాల్ ఆప్షన్స్ సెల్ చేయొచ్చు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనం నిఫ్టీ చార్ట్ లో ఉన్నాము, 5 minutes టైం ఫ్రేమ్ లో ఉన్నాం. కన్ఫ్యూజ్ కాకండి, ఓకే? మీరు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఇలాగే బ్యాక్ టెస్ట్ చేయండి. అంటే మల్టిపుల్ టైమ్స్ నేను కమెంట్స్ లో చూస్తున్నాను, మళ్ళీ చాలా మంది టైం ఫ్రేమ్ ఏంటిది, ఏ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి, 1 minute లో బాగుంటుందా అని అలా అడుగుతున్నారు. దేనికైనా బ్యాక్ టెస్ట్ చేయండి. నేనైతే 5 minutes లో దీన్ని యూజ్ చేస్తాను, ఎందుకంటే డైరెక్షన్ ఐడెంటిఫై చేసి కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ ప్లేస్ చేయాలి. కాబట్టి ఇంట్రాడే ట్రేడింగ్ లో 5 minutes ఇస్ ద బెస్ట్ టైం ఫ్రేమ్ అని నాకైతే అనిపించింది. 1110 కి ఎప్పుడైతే ఏడిఎక్స్ 20 దాటి 25 దాటి పైకి వస్తుందో పారాబోలిక్ సార్ ఈజ్ ఇండికేటింగ్ బేరిష్. షార్ప్ 1110 కి బ్లైండ్ గా ట్రేడ్ తీసుకోకుండా స్వింగ్ బిలోలో షార్ట్ పొజిషన్ పెట్టండి. స్వింగ్ బిలోలో షార్ట్ పొజిషన్ పెట్టి 1:1 ప్లాన్ చేయండి. టార్గెట్ అచీవ్. మినిమం 1:1 ప్లాన్ చేయండి. డైలీ 1 trade వచ్చినా చాలండి, సక్సెస్ఫుల్ ట్రేడ్ వచ్చే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను చూపిస్తాను కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 17వ తారీఖు మార్కెట్ చూడండి. మార్నింగ్ 9:15 క్యాండిల్లో ఏడిఎక్స్ ఎంత ఉంది అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇక్కడ చూడండి ఏడిఎక్స్ ఎంత ఉంది అనేది లెవెల్ 9:15 క్యాండిల్లో ఏడిఎక్స్ ఇస్ అట్ 24.63. నెక్స్ట్ మినిట్ ఏడిఎక్స్ ఇస్ అట్ 26.21. అంటే 25ని దాటి పైకి వచ్చింది. స్ట్రెంగ్త్ ఇటు సైడ్ ఉన్నది బాబు, వెళ్ళొచ్చు అని చెప్తుంది. సెకండ్ క్యాండిల్లో పారాబోలిక్ ఏం చెప్తుంది? సెకండ్ క్యాండిల్లో పారాబోలిక్ సార్ ఈజ్ ఇండికేటింగ్ బేరిష్ కదా, అంటే బేరిష్ సైడ్ ఇప్పటికైనా మీరు ట్రేడ్ తీసుకోవచ్చు, ఇంకా బేరిష్ సైడ్ ఉండొచ్చు అని చెప్తుంది. క్లియర్? సో షార్ట్ పొజిషన్ ఎక్కడ పెడతారు? షార్ట్ పొజిషన్ స్వింగ్ బిలోలో పెట్టండి. ప్రీవియస్ స్వింగ్స్, ఈ స్వింగ్ ఉంది కదా, స్వింగ్ బిలోలో షార్ట్ పొజిషన్ పెట్టండి. స్వింగ్ హైలో స్టాప్ లాస్ పెట్టేసుకోండి. 1:1 మినిమం ఎక్స్పెక్ట్ చేయండి. మినిమం 1:1. చూడండి టైం పట్టింది కానీ రిజల్ట్ పర్ఫెక్ట్ ఇచ్చింది. మినిమం 1:1 ఇస్తుంది. ఇంకా మీ ఓపిక, ట్రయల్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత కూడా క్యాప్చర్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. కరెక్ట్. నెక్స్ట్ అలాగే 16వ తారీఖు చూడండి. అంటే స్ట్రెంగ్త్ ఐడెంటిఫికేషన్ రాలేదు. వీఆర్ లిటరల్లీ వెయిటింగ్ ఫర్ స్ట్రెంగ్త్ ఐడెంటిఫికేషన్. షార్ప్ 1040 జరిగింది. షార్ప్ 1040 క్యాండిల్ చూడండి ఎలా ఉందో. అంటే ఈ క్యాండిల్ లో పారాబోలిక్ సార్ ఈజ్ ఇండికేటింగ్ బుల్లిష్ అయితే, బుల్లిష్ డైరెక్షన్ లో వెళ్ళు ఇంకా మూమెంట్ ఉంది అని చెప్తుంది. బుల్లిష్ డైరెక్షన్ లో వెళ్ళు ఇంకా మూమెంట్ ఉందని చాలా క్లియర్ గా చెప్తుంది. మనకు కావాల్సింది ఏంటిది? బై పొజిషన్. వీ హ్యావ్ టు ప్లేస్ ఏ బై పొజిషన్ అబోవ్ ద స్వింగ్ హై. అంతే కదా. లాంగ్ పొజిషన్ తీసుకోండి. స్వింగ్ ఎక్కడ ఉంది? రీసెంట్ స్వింగ్ చూడండి. అదే క్యాండిల్ హైలో ప్లేస్ చేసిన, అంటే ప్రీవియస్ డే స్వింగ్స్ లేవు అక్కడ. సో అదే క్యాండిల్ 1040 క్యాండిల్ హైలో ప్లేస్ చేసిన, లోలో స్టాప్ లాస్ పెట్టి స్వింగ్ బిలోలో స్టాప్ లాస్ పెట్టిన మినిమం 1:1 క్యాప్చర్ చేసుకునే అవకాశం. 78 పాయింట్లు ఇచ్చిందండి. అంటే ప్రతిసారి మినిమం 50 పాయింట్లు ఇస్తుంది. చూడండి ఇక్కడ 44 పాయింట్లు, ఇక్కడైతే 41 పాయింట్లు. మినిమం 40 నుంచి 50 పాయింట్లు, ఇక్కడ 70 పాయింట్లు. ఇండెక్స్ లో 1 పర్ఫెక్ట్ ఎంట్రీ ఈజ్ ఎనఫ్ అనుకుంటాం కదా. ఇక్కడ చూడండి 13వ తారీఖు మార్కెట్ అసలు ఎటు కదలలేదు. మరి ఏడిఎక్స్ బ్రేక్అవుట్ ఇచ్చిందా? 20 to 25 బ్రేక్అవుట్ జరిగిందా? అంటే 16వ తారీఖు బ్రేక్అవుట్ జరుగుతుంది అని అనిపించినట్టు. సేమ్ అలాగే 17వ తారీఖు మార్నింగ్ 9:20 క్యాండిల్ లో బ్రేక్అవుట్ అవుతుంది అన్నట్టు. లేదంటే ఇక్కడ చూడండి ఇలా బ్రేక్అవుట్ అవుతుంది అన్నట్టు 13వ తారీఖు అనిపించిందా అని అనిపించలేదు. కింది నుంచి ఏడిఎక్స్ పైకి వచ్చి బ్రేక్అవుట్ అనేది చెయ్యలేదు. అంటే మూమెంట్ కోల్పోతున్నారు, స్ట్రెంత్ కోల్పోతున్నారు, మూమెంట్ లేదు, బుల్లిష్ సైడ్ లేదు, బేరిష్ సైడ్ లేదు అని క్లియర్ గా చెప్పుతున్న ఇండికేటర్ ఏడిఎక్స్. చూసారా ఎంత మంది డబ్బులు పోగొట్టుకుంటారండి ఇలాంటి మార్కెట్ లో. లిటరల్లీ ఆప్షన్ బయ్యర్స్ అనేవాళ్ళు, ఆప్షన్ స్కాల్పర్స్ అనేవాళ్ళు, మూమెంట్ లేని వాళ్ళకి డబ్బులు రావు కదా. మార్కెట్ సైలెంట్ గా ఉన్నంత సేపు ప్రీమియం ఎరోషన్ జరుగుతూనే ఉంటది. కరెక్ట్. సేమ్ అలాగే 12వ తారీఖు మార్కెట్ చూడండి. ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో, ఏడిఎక్స్ బ్రేక్అవుట్ 10:15 కి జరుగుతుందో, షార్ప్ 10:15 మార్కెట్ చూడండి. అప్పటి వరకు ఉన్న మార్కెట్ ఎలా ఉంది, ఇక మనం ట్రేడ్ తీసుకోగలుగుతామా, తీసుకుంటే ఎటు సైడ్ తీసుకోగలుగుతాం అనేది ఆ 10:15 క్యాండిల్ స్ట్రెంగ్త్ ఐడెంటిఫై చేసింది. పారాబోలిక్ సార్ ఈజ్ ఇండికేటింగ్ బేరిష్, అంటే బేరిష్ సైడ్ స్ట్రెంగ్త్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, పికప్ అవుతుంది. ఎక్కితే ఎక్కండి, బేరిష్ సైడ్ పొజిషన్స్ ఇప్పుడు తీసుకుంటే తీసుకోండి అని చెప్తుంది. కానీ మనం బ్లైండ్ గా పొజిషన్స్ తీసుకోమండి. ప్రైస్ యాక్షన్ లెవెల్ చూసుకొని స్వింగ్ ఉంది కదా, స్వింగ్ కింద షార్ట్ పొజిషన్ కొడతాం. స్వింగ్ హై విల్ బి అవర్ స్టాప్ లాస్. మినిమం 1:1 ఎక్స్పెక్టేషన్ చూసారా. 1:1, 1:2, 1:3 కూడా రీచ్ అయింది ఈ కేసులో.
సో అలా ట్రయల్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, కానీ మూమెంట్ వస్తుంది, అటు సైడ్ మూమెంట్ ఉన్నది, స్ట్రెంగ్త్ ఉన్నది అని చెప్పగలిగే రిసోర్స్ ఇప్పటి వరకు చూడండి. 11వ తారీఖు చూడండి ఎంత మంచి మూమెంట్ వచ్చింది. స్ట్రెంగ్త్ ఐడెంటిఫికేషన్ కూడా పెరుగుతూ 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 20ని బ్రేక్అవుట్ చేసి 25ని కూడా బ్రేక్అవుట్ చేసింది. షార్ప్ 10-10 క్యాండిల్, 10-15 క్యాండిల్ చూడండి. మార్కెట్ ఈజ్ ఇండికేటింగ్ బేరిష్, ఇలా మెల్లగా కింద పడుతుంది. కానీ పారాబోలిక్ సార్ బుల్లిష్ చెప్తుంది కదా, బుల్లిష్ సైడ్ స్ట్రెంగ్త్ ఉన్నది అని. ఎగ్జాక్ట్ 10-15 క్యాండిల్లో ఇండికేషన్ వచ్చిందండి, బుల్లిష్ సైడ్ స్ట్రెంగ్త్ ఉన్నది. ఇప్పుడే ఏడిఎక్స్ బ్రేక్అవుట్ జరిగింది 2511ని. ఎక్కుతే ఎక్కొచ్చు, బుల్లిష్ పొజిషన్స్ మనం తీసుకోవచ్చు, వెయిట్ చేయొచ్చు. ఎంత క్లియర్ ఇండికేషన్ చూసారా? అంటే పారాబోలిక్ సార్ చెప్తుంది అని మనం బ్లైండ్ గా వెళ్ళకుండా ఏడిఎక్స్ కన్ఫర్మేషన్ తీసుకొని అప్పటి వరకు ఉన్న స్వింగ్ హైలో మనం బై పొజిషన్ ప్లేస్ చేసి స్వింగ్ లోలో స్టాప్ లాస్ పెడుతున్నాం. మినిమం 1:1 క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎంత బాగుంది. మినిమం 40 పాయింట్లు ఇండెక్స్ లో ఎవ్రీడే మూమెంట్. రాని రోజు మూమెంట్ లేదు. 10వ తారీఖు అసలు బ్రేక్ ఒకటే జరగలేదు, మూమెంట్ లేదు కదా. అటు పోయినా ఇటు పోయినా ఎటు పోయినా లాసే. కంప్లీట్ స్క్వీజ్ అయిపోయింది మార్కెట్, కంప్లీట్ చాపీ అయిపోయింది. ఇలాంటప్పుడు నో ట్రేడ్స్, నో ట్రేడింగ్ డే. ఎందుకంటే మూమెంట్ చూపెట్టలేదు కదా, స్ట్రెంగ్త్ ఐడెంటిఫికేషన్ రాలేదు కదా. సేమ్ అలాగే ఇంకా 9th రోజు మార్కెట్ చూడండి. 9th రోజు సింగిల్ డైరెక్షన్ లో వెళ్తుంది, కంప్లీట్ చాపీ అండి, కంప్లీట్ చాపీ. గ్యాప్ అప్, హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి చాపీ మార్కెట్. ఎంత చాపీ అంటే ఇది ఒక 50 పాయింట్లలోనే ఉంది నిఫ్టీ. సరే, ఏడిఎక్స్ బ్రేక్అవుట్ ఎక్కడ జరిగింది? షార్ప్ ఏడిఎక్స్ బ్రేక్అవుట్ 925 జరిగింది. 925 స్ట్రాంగ్ ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చిందండి. ఈవెన్ దో మనం బ్లైండ్ కి ఇక్కడ ఎంట్రీ తీసుకోం, ప్రీవియస్ స్వింగ్ హైలో ఎంట్రీ ప్లేస్ చేస్తాం. స్వింగ్ హైకి వస్తే ట్రిగ్గర్ అవుతుంది, లేకపోతే ట్రిగ్గర్ కాదు. ట్రిగ్గర్ కాలే ఇక్కడ మన బై ఆర్డర్ ట్రిగ్గర్ కాలే. స్వింగ్ హైలో పెట్టాం, డేస్ హైలో పెట్టాం, బై ఆర్డర్ ట్రిగ్గర్ కాలేదు. ఎందుకంటే మనకు బుల్లిష్ ఎంట్రీ ఈ క్యాండిల్లో వచ్చింది. ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోకుండా ప్రీవియస్ స్వింగ్ ఏదైతుందో దానిపైన పెట్టాం, అంతే. వెరీ సింపుల్. ఓకే, 9th రోజు కూడా నో ట్రేడింగ్ డే, 10th రోజు కూడా నో ట్రేడింగ్ డే. ఎందుకంటే ఎంట్రీస్ ఇవ్వలేదు, మనకు ఎంట్రీస్ ఇవ్వలేదు. సేమ్ అలాగే 6వ తారీఖు చూడండి. 6వ తారీఖు ఏడిఎక్స్ బ్రేక్అవుట్ జరుగుతున్న సమయం చూడండి. షార్ప్ 10:30 క్యాండిల్లో ఏడిఎక్స్ బ్రేక్అవుట్ జరుగుతున్నా, పారాబోలిక్ సార్ బుల్లిష్ ఇండికేషన్ చూపిస్తున్నా, బ్లైండ్ గా ఇక్కడ ఎంట్రీ తీసుకోకుండా స్వింగ్ హైలో ట్రేడ్ తీసుకుంటాను. స్వింగ్ హై అంటే ఇది అప్పటి వరకు ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది కదా, దానిపైన ట్రేడ్ ప్లేస్ చేస్తున్నాను. ఈజీగా 1:1, మినిమం 1:1 అయితే క్యాప్చర్ చేసుకోవచ్చండి. మరీ 140 పాయింట్లు కాకపోయినా ఇందాక చూపెట్టినట్టు 50 నుంచి 80 పాయింట్లు, 90 పాయింట్ల వరకు ఈజీగా క్యాప్చర్ చేసుకొని బయటికి రావచ్చు. అవునా కాదా? సింగిల్ ట్రేడే, మళ్ళీ అక్కడ ట్రేడ్స్ లేవు, సింగిల్ ట్రేడ్. ఎప్పుడైతే ఏడిఎక్స్ బ్రేక్అవుట్ జరుగుతుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటున్నాం. అక్కడ కూడా బ్లైండ్ గా ట్రేడ్ తీసుకోకుండా స్వింగ్ హైలో ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం. స్వింగ్ హైలో గుర్తుపెట్టుకోండి, మాట చాలా 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 ఇంపార్టెంట్. స్వింగ్ హై అనే రూల్ మనం ఫాలో కాకపోతే ఇలాంటి మార్కెట్ లో ఏం జరిగేది? పప్పులో కాలేసినట్టు అయ్యేది, అవునా? సో స్వింగ్ హై 915 హై మనం ప్లేస్ చేసాం, ఎంట్రీ ఏ ట్రిగ్గర్ అవ్వలేదు. సో కాబట్టి వీఆర్ సేఫ్ హియర్. సో ఈ రూల్ మాత్రం ఖచ్చితంగా పాటించండి, పాటించడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ ఫిఫ్త్ రోజు 5వ తారీఖు, జూన్ 5వ తారీఖు ఎక్కడ బ్రేక్అవుట్ వచ్చింది? 935 బ్రేక్అవుట్, స్వింగ్ హై. ఎనీ స్వింగ్, రీసెంట్ స్వింగ్ చూడండి. ఇక్కడ కూడా రీసెంట్ స్వింగ్ ఏదండి? రీసెంట్ స్వింగ్. ఎస్, దిస్ ఈజ్ అవర్ రీసెంట్ స్వింగ్. అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే స్వింగ్ హై మనకు ఏడిఎక్స్ బ్రేక్అవుట్ ఇక్కడ జరిగింది 935, 940కి. బ్లైండ్ కి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మార్కెట్ సడన్ రివర్సల్ అయింది. అందుకే ఇక్కడ ఎంట్రీ తీసుకునే ముందు ప్రీవియస్ స్వింగ్స్ ఏమైనా ఉన్నాయా ఒక్కసారి చెక్ చేయండి. ఉంటే సింపుల్ గా జస్ట్ దానిపైన లెవెల్ ప్లేస్ చేయండి. బై ఆర్డర్ అనేది దానిపైన ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జాక్ట్లీ ఎక్కడ ట్రిగ్గర్ అయింది, ఎక్కడ ప్రాఫిట్ వచ్చింది. 1:1, మినిమం 1:1. స్వింగ్ లో స్టాప్ లాస్ పెట్టండి. 81 పాయింట్లు ఉన్నది, ఎయిమ్ ఫర్ 81 పాయింట్స్, మినిమం 81 పాయింట్స్ విత్ ఇన్ 3 క్యాండిల్స్. 12కి ఆర్డర్ ట్రిగ్గర్ అయింది, 12:05, 12:10 కల్లా టార్గెట్ రీచ్ అయిపోయినాం విత్ ఇన్ 10 minutes. ఎంత డీసెంట్ ఉన్నది చూసారా? ఇలాంటి హ్యూజ్ వాలటైల్ మార్కెట్లో కూడా 1 పర్ఫెక్ట్ ట్రేడ్ అంటే. సో ఇలా ప్లాన్ చేయండి. 4వ తారీఖు బ్రేక్అవుట్ జరగలేదు, నాట్ ఈవెన్ సింగిల్ ట్రేడ్, నో ట్రేడింగ్ డే ఆ రోజు. కరెక్ట్, నో ట్రేడింగ్ డే. అలాగే 3వ తారీఖు కూడా చూడండి, ఏడిఎక్స్ బ్రేక్అవుట్ అయిన సంఘటన ఎగ్జాక్ట్లీ 10:20కి జరిగింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటామా? మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటామా? ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ జరిగితే బ్లైండ్ గా ఎంట్రీ తీసుకోము. స్వింగ్ హై అంటే ఎక్కడ ఉన్నది? డేస్ హై ఉన్నది. లేదంటే ఈ క్యాండిల్ హై పెట్టుకోండి, డేస్ హై పెట్టుకోండి, ఏడా పెట్టినా సరే ఎంట్రీ ట్రిగ్గర్ కాలేదు, పైకి రాలేదు, మార్కెట్ మళ్ళీ కింద పడిపోయింది, మూమెంట్ లేదు అని చెప్తుంది వెరీ క్లియర్ గా. నెక్స్ట్ జూన్ 2nd మార్కెట్, ఫస్ట్ డే ఆఫ్ జూన్ చూడండి. ఏడిఎక్స్ బ్రేక్అవుట్ జరిగింది. ఎప్పుడు ఏడిఎక్స్ బ్రేక్అవుట్ జరిగింది? 9:25 సమయంలో. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేస్తామా? స్వింగ్ బిలో ప్లాన్ చేస్తాం. స్వింగ్ బిలో ఎనీ ప్రీవియస్ స్వింగ్స్
ఎనీ ప్రీవియస్ స్వింగ్స్ చూడండి ఎంత క్లియర్గా ఉంది. ఇక్కడ స్వింగ్ ఉందా అంటే ఈ లెవెల్ మే యాక్ట్ యాజ్ హ్యూజ్ సపోర్ట్. ప్లేస్ చేస్తే లెవెల్ కింద ప్లేస్ చేయండి, స్వింగ్ బిలోలో ప్లేస్ చేయండి, కానీ ఇమీడియట్ గా ప్లేస్ చేయొద్దు ఆర్డర్ అనేది. ఇంకా నెక్స్ట్ చూడండి, వెన్ ద సేమ్ మార్కెట్ టర్న్ టు బుల్లిష్, ఇక్కడ బుల్లిష్ అయినా క్యాండిల్స్ పడుతున్నా కానీ పారాబోలిక్ సార్ ఈజ్ ఇండికేటింగ్ బుల్లిష్. ఎప్పుడైతే పారాబోలిక్ సార్ ఈజ్ ఇండికేటింగ్ బుల్లిష్, స్టిల్ ADX ఈజ్ అబౌట్ 25. కావాలంటే ఇలా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. స్వింగ్ హై ఈవెన్ దో మార్కెట్ ఈస్ ఫాలింగ్, పారాబోలిక్ సార్ బుల్లిష్ చెప్తుంది, ADX కూడా స్ట్రెంత్ ఇంకా చెప్తుంది, పైకి వెళ్తుంది ADX. ఒకవేళ బుల్లిష్ ట్రేడ్ ప్లాన్ చేయాలనుకుంటే ఆ సమయంలో స్వింగ్ హైలో పెట్టండి. అది ఎప్పుడు ట్రిగ్గర్ అయింది? ఎగ్జాక్ట్లీ 10:35కి ట్రిగ్గర్ అయింది. టార్గెట్ డైరెక్ట్లీ 1:1, మినిమం 70 పాయింట్లు క్యాప్చర్ చేసుకునే అవకాశం. చూసారా, జూన్ మంత్ ఇప్పటి వరకు 19 రోజులు 20 రోజులలో కూడా ఎన్ని ఎంట్రీస్ వచ్చినాయి? 1, 2. ఇది ట్రిగ్గర్ కాలేదు. 3 అయింది, ట్రిగ్గర్ అయింది. 3, 4, 5, ఓవరాల్ 6, 7, 8, 9, 10 ఎంట్రీస్. 10 ఎంట్రీస్ అవుట్ ఆఫ్ 10 ఎంట్రీస్ 2 ట్రిగ్గర్ కాలేదు, 8 సక్సెస్ఫుల్ గా టార్గెట్ అచీవ్ అయినా. సో ఇలా ప్లాన్ చేయండి, ఇలా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇన్ఫర్మేషన్ రిసోర్స్ పారాబోలిక్ సార్, కన్ఫర్మేషన్ రిసోర్స్ ADX. ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్స్ తీసుకొని లైవ్లోకి వెళ్ళే ముందు మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి, వర్చువల్ ట్రేడింగ్ చేయండి, పేపర్ వర్క్ చేయండి, ఫార్వర్డ్ టెస్టింగ్ చేయండి కొన్ని రోజులు. ఆ తర్వాత మీకు నచ్చితే యూ కెన్ గెట్ ఇన్ టు ద లైవ్. ఓకే, అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, ఎంతో కొంత యూజ్ అయింది. ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని కావాలంటే కమెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.